హాయ్ హలో అండి. ఈరోజు మట్టి కడాయిలో దమ్ బిర్యానీ చేశాను. సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఆ విధంగా వచ్చేసింది. నిజంగా రెస్టారెంట్లో స్టైల్ కంటే ఇంకా చాలా బాగా అనిపించేసిందండి. చాలా ఫీల్ అనిపించింది. మీలో ఎంతమందికి నాలాగనే ఫీలింగ్ అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటంటే నాకు వీక్లో 3-4 టైమ్స్, కానీ సమ్టైమ్స్ ఇంకోసారి ఎక్కువే కావచ్చు, నాన్ వెజ్ తిన్నా కానీ సండే రోజు నాన్ వెజ్ కానీ తినకపోతే అసలు ఆ రోజు నాకు సండే లాగానే ఉండదండి. ఎప్పుడెప్పుడు ఆ డే గడిచిపోతుందా, మరుసటి డే ఏదైనా తెచ్చుకొని నాన్ వెజ్ తిందామా అనే ఫీలింగ్లో ఉంటాను. ఆ టైంలో నాకు ఇష్టమైనటువంటి నా ఫేవరెట్ అయినటువంటి ఇలాంటి దమ్ బిర్యానీ కానీ చేస్తే ఇంకా ఆ రోజు నా ఆనందానికి అవధులు ఉండవండి. మీలో కూడా చాలామందికి ఇలా అనిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిర్యానీ అంటే నిజంగా అండి అది ఒక ఎమోషన్. బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా ఈ బిర్యానీతో తీర్చుకోవచ్చు. అంత బాగుంటుంది. ఈ మట్టి కడాయిలో బిర్యానీ అయితే ఇంకా ఎక్సలెంట్గా అనిపించింది. నాకు కూడా మీకు కూడా నాలాగానే అనిపిస్తూ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. మంచిగా దమ్ పెట్టేసుకుంటున్నానండి. దమ్ అయితే నిజం చెప్తున్నాను, మట్టి కడాయిలో చేసుకుంటాం కదా, అది ఆ ఫ్లేవర్ అనేది రైస్కి తగులుతూ ఉండే, మంచి చికెన్కి కూడా మంచి కుక్ అయిపోయి ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం అండి. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చూడడానికి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. ఇంకా రుచి అయితే నిజంగా అంత బాగా అనిపించిందండి. మీరు కూడా ఒకసారి మట్టి కడాయిలో ఇలా ట్రై చేయండి. నేను చెప్పే విధానంలో చూసి చూడండి ఎంత పొడిగా చికెన్ ముక్క కూడా మంచిగా కుక్ అయి వస్తుంది. రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా, హెవీ మసాలాలు లేకుండా చాలా బాగా అనిపించిందండి. నా బిర్యానీ కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. చూడండి సూపర్.